నమస్తే. భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ఇక కలలుగానే మిగిలిపోనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ట్రంప్ తలతిక్క నిర్ణయాలు, యుద్ధ భయాలకు తోడు వీసా రూల్స్ ను కఠినతరం చేస్తూ ఉండడంతో ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు ఇండియన్స్. మరి అమెరికాలో ఉంటున్న ఇండియన్లు ఏమనుకుంటున్నారు? యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్న తెలుగు విద్యార్థులు ఏం చెబుతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ట్రంప్ తలతిక్క విధానాలతో అమెరికా వద్దు బాబోయ్, ఇంకేదైనా దేశానికి వెళ్లేందుకు వీసా ప్రాసెస్ అయ్యేలా చూడండి అంటూ కన్సల్టెన్సీల చుట్టూ తిరుగుతున్నారు భారతీయ విద్యార్థులు. వాస్తవానికి అమెరికాలో టెకీలు 50% ఇండియన్సే ఉన్నారు. అమెరికన్స్ కంటే తక్కువ జీతాలకు ఇండియన్స్ పనిచేయడంతో భారతీయులకే అమెరికా కంపెనీలు ప్రాధాన్యత ఇస్తాయి. అయితే అమెరికన్ ఫస్ట్ నినాదంతో ఎన్నికల్లో గెలిచి ప్రెసిడెంట్ అయిన ట్రంప్ వరుసగా ఇండియన్స్ ను టార్గెట్గా వీసా రూల్స్ మార్చడం మొదలుపెట్టారు. దీంతో కొత్తగా వీసా తీసుకోవాల్సిన వాళ్ళు అమెరికా కంటే వేరే కంట్రీ బెటర్ అని ఆలోచిస్తున్నారు. అమెరికాలో ఆల్రెడీ ఉన్నవాళ్లు కూడా ఆ దేశం వదిలి వచ్చేస్తున్నారు. రీసెంట్గా నమోదైన గణాంకాలు చూస్తే అమెరికా పట్ల భారతీయుల అనాసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాకు స్టూడెంట్ వీసా అప్లికేషన్లు తగ్గిపోతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఇండియన్లలో దాదాపు 40% మంది దాకా ఆ దేశాన్ని వీడాలి అని నిర్ణయించుకున్నట్టు ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో తేటతెల్లమైంది. అమెరికా కాకుండా కెనడా, జర్మనీ, బ్రిటన్, యుఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్, సౌత్ కొరియా వంటి దేశాల వైపు చూస్తున్నారు. ఇమిగ్రేషన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు తెస్తున్న కొత్త నిబంధనలే ఇతర దేశాల వైపు ఇండియన్స్ మొగ్గు చూపేలా చేస్తున్నాయని ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూరప్స్. ఇప్పుడు ఉన్న టైంలో అంటే 30,000 స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ నీడెడ్ ఫర్ ఎస్పెషల్లీ ఫ్రాన్స్ అని చెప్పేసి అమెరికా కాంగ్రెస్ లో H1B వీసా అబ్యూజ్ యాక్ట్ 2026 బిల్లును ప్రవేశపెట్టింది ట్రంప్ ప్రభుత్వం. ఈ బిల్లు పాస్ అయితే 3 ఏళ్ల పాటు H1B వీసాలను నిలుపుదల చేస్తారు. అలాగే ఏటా జారీ చేసే 65,000 HB వీసాలను 25,000కు తగ్గించనున్నారు. ఇక H1B వీసా రావాలి అంటే కనీసం $2 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ ఉండాలి అన్న కండిషన్ పెట్టారు. అంటే 1.90 కోట్ల ప్యాకేజీ ఉండాలి. ఉద్యోగులకే కాకుండా స్టూడెంట్స్ పైన కన్నెర్ర చేసింది ట్రంప్ సర్కార్. F1 వీసా మీద అమెరికాకు మాస్టర్స్ చదువుకునేందుకు వచ్చే స్టూడెంట్లకు ఆ తర్వాత H1B వీసా ద్వారా ఉద్యోగం చేసుకునేందుకు OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉండేది. కొత్త బిల్లు ద్వారా ఆ ప్రోగ్రాంను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో చదువు పూర్తయ్యాక అక్కడే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి అనుకునే విద్యార్థులకు ఈ నిర్ణయం పెద్ద దెబ్బే. ఫలితంగా విద్యార్థులు తమ కెరీర్ సెట్ చేసుకునేందుకు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. యుఎస్ మార్కెట్ డౌన్ ఉంది, వీసా స్టార్ట్ కాలేదు కాబట్టి ప్రాసెస్ దాకా వెళ్లేసి వీసా టైంలో రిజెక్షన్స్ బాగా అవుతున్నాయి. సో మెయిన్ గా స్టూడెంట్స్ ను ఏం చూస్ చేసుకుంటున్నారు అంటే యూకే అండ్ యూరప్ ప్రాసెస్ చూస్ చేసుకుంటున్నాము అంటున్నారు. ఎందుకంటే యూకేలో 100% వీసా సక్సెస్ రేట్ ఉంటుంది. అమెరికా విధిస్తున్న కఠినమైన షరతులతో చాలా మంది ఇండియన్లు ఫస్ట్ చాయిస్ గా యూరప్, కెనడాను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత జర్మనీ కూడా భారతీయులకు మంచి ఆప్షన్ గా కనిపిస్తోంది. దానికి కారణం ఎక్కువ మంది ఇండియన్లను ఆకర్షించేలా జర్మనీ ఆపర్చునిటీ కార్డును తీసుకురావడమే. దీని ద్వారా 1 సంవత్సరం పాటు స్కిల్డ్ ఇండియన్ వర్కర్లు అక్కడ పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దానిని పొడిగించుకునేందుకు ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఇండియన్లు చూస్తున్న మరో దేశం యుఏఈ. అక్కడ నైపుణ్యం కలిగిన వారికి ఆ దేశం 5 ఏళ్ల గ్రీన్ వీసాను అందిస్తోంది. అంతేకాదు అక్కడ సంపాదనపై ట్యాక్సులు కూడా రద్దు చేసింది.